ఇక లక్షాధికారులకే పసిడి, సామాన్యులకు పసిడి అందని ద్రాక్షే. ఇక తులం బంగారం కావాలంటే ₹1,00,000 చేతిలో ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్స్ తో దూసుకెళ్తున్న బంగారం లైవ్ మార్కెట్ లో లక్షను టచ్ చేసేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేపు లక్షను టచ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది. ప్రెజెంట్ ఔన్స్ అంటే 31 గ్రాముల బంగారం ధర $3,412 గా ఉంది. $3,424 ని టచ్ అయి కాస్త తగ్గింది. ఈ ఒక్కరోజే దాదాపు $100 జంప్ అయింది. మన దగ్గర రేపు ఖచ్చితంగా 1,00,000 దాటుతుంది అని చెప్తున్నారు. అయితే అంతర్జాతీయంగా బంగారం $4,000 ని టచ్ అవుతుంది అంటున్నారు. అదే జరిగితే మన దగ్గర 1,25,000కు చేరొచ్చు. ఈ దీపావళికే ఆ రికార్డ్ ని అందుకుంటుంది అని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే బంగారం ధరలు 26% పెరిగాయి. 3.5 నెలల్లో మన దగ్గర బంగారం ధర దాదాపు 20,000 పెరిగింది. ఏడాది కాలంలో ఏకంగా 41% జంప్ అయింది. ట్రంప్ గెలుపు తర్వాత బంగారం కాస్త కంట్రోల్లోకి వచ్చింది. కానీ ట్రంప్ ఆర్థిక విధానాలు అంతర్జాతీయంగా అనిశ్చిత సిచ్యువేషన్స్ కి దారితీశాయి. అయితే ప్రపంచ దేశాలతో టారిఫ్ వార్ మొదలు పెట్టారు ట్రంప్. ఈ పరిస్థితులన్నీ గోల్డ్ కి గోల్డెన్ డేస్ తెచ్చిపెట్టినట్లుగా అయింది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్, అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రాధిక ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ మనం విజయవాడకి వెళ్దాము. విజయవాడలో రామ్ సిద్ధంగా ఉన్నారు. రామ్, ఈ పెరిగిన గోల్డ్ ధర ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది గోల్డ్ కొనుగోళ్లపై? సౌజన్య, ఖచ్చితంగా అయితే ఏదైతే రేటు పెరిగిందో ఇప్పుడు సహజంగా చూస్తే కనుక గత 4 నెలలుగా కూడా దాదాపు 20,000కు పైగా పెరిగి 90,000 మార్క్ దాటి 1,00,000కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 1,00,000కు చేరుకున్న తర్వాత బంగారం ధర అంత పెరిగినప్పటికీ కూడా బంగారం షాపుల్లో అయితే మాత్రం కొనేవాళ్ళు ఎక్కడ తగ్గడం లేదు. వాళ్ళందరూ కూడా అంటే బంగారం ప్రియులు ఎక్కడ కూడా వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి లేదు. మాకు సంబంధించినంత వరకు ఎటువంటి అకేషన్ కైనా సరే ఖచ్చితంగా బంగారానికి మేము ఫస్ట్ ఓటు వేస్తాము అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు చూస్తే కనుక ₹1,00,000 రీచ్ అయింది. మేబీ దీపావళికి 1,25,000, ఆ తర్వాత 1,50,000 కూడా అయిపోవచ్చు. అయినప్పటికీ కూడా గోల్డ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు మ్యారేజెస్ అనగానే గోల్డ్ కంపల్సరీ, ఎంత కాస్ట్ పెట్టినా అయినా సరే గోల్డ్ కొనాల్సిందే. ఆడవాళ్ళకంటేనే ఆభరణాలు కంపల్సరీ గోల్డ్. అంటే మీరు కొన్నప్పుడు స్టార్టింగ్ లో గోల్డ్ ఎంత ఉండేది, ఇప్పటికి అప్పటికి ఉన్న డిఫరెన్స్? మా పెళ్లిళ్ళప్పుడు అయితే 3,000 వచ్చేసి 8 గ్రామ్స్, ఇప్పుడైతే 90,000 ఫర్ 8 గ్రామ్స్. సో ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇంత రేట్ పెరిగిపోతుంది అయినా కూడా యంగ్స్టర్స్ ఎక్కడ, మీరు కూడా చాలా గోల్డ్ అంటే ఎట్లా చూడాలి? గోల్డ్ కంపల్సరీ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారా? యంగ్ జనరేషన్ వాళ్ళు ఇంక్రీజ్ అయినా పెరిగినా డిక్రీజ్ అయినా కానీ గోల్డ్ మీద అయితే తగ్గదు ఆ ఇంట్రెస్ట్ అనేది. మా యంగ్ అయినా ఓల్డ్ జనరేషన్ అయినా కానీ తగ్గదు అసలు. సో తగ్గేదేలే అంటున్నారు. అలాగే పెద్దవాళ్ళు అంటే చాలా మంది కూడా ఇక్కడ కస్టమర్స్ అయితే కనుక వీళ్ళు చూస్తే కొనడానికి కంటిన్యూగా వస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన వాళ్ళకి కొనడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎలా అంటే గోల్డ్ కి సంబంధించినంత వరకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో అందరూ భూముల మీద పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్, అలాగే చాలా వాటి మీద పెడతారు, కానీ అవన్నీ మానేసి గోల్డ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? గోల్డ్ మీద ఏంటంటే ఎప్పటికీ ఇంక్రీజ్ అవుతుందే కానీ డిక్రీజ్ అవ్వట్లేదని ఒక నమ్మకం ఉన్నది. అదే ఉద్దేశంతో కానీ ఊహించిన విధంగా చాలా రేట్లు పెరుగుతున్నవి. మరి ఎందుకు పెరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావటం లేదు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెడితే బెస్ట్ అని చెప్పని అదే రకంగా అది ఒకటి వివాహాలకి కంపల్సరీ గోల్డ్ అనేది కంపల్సరీ కొనుక్కోవాల్సిందే, ఐటమ్ కంపల్సరీ కావాల్సిందే. సో అయితే మేడం చెప్పండి, గోల్డ్ కి సంబంధించినంత వరకు లిక్విడ్ గా చేతిలో రెడీగా ఉంటుందన్నది ఒక పాయింట్ చాలా మంది చెప్తుంటారు. ఇంకొక పక్కన ఆడపిల్లలకి పెట్టే వాటిల్లో గోల్డ్ తో పాటు మనం అసెట్స్ కూడా పెడతాం. అయినప్పటికీ కూడా గోల్డ్ కి అంత ఇంట్రెస్ట్ దేనికి? గోల్డ్ ఏంటంటే కంపల్సరీ వస్తువులు చేయించుకోవడానికి యూజ్ అయ్యిద్ది గోల్డ్ మీద ఇంక్రీజ్ చేస్తే. అసెట్స్ మీద ఏముంది అలా కట్టుకోవడానికి, కానీ గోల్డ్ మీదే బెస్ట్ యూజ్ చేసుకుంటారు. అది మనం వాడుకోవడానికైనా దేనికైనా
అది సో అది పరిస్థితి. గోల్డ్ అయితే కనుక ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. అలాగే చూస్తే కనుక మేడం చెప్పండి, ఇక్కడ సేల్స్ కి సంబంధించి చాలా మంది కస్టమర్లు కూడా కంపల్సరీ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం అంటున్నారు. ఇంత రేట్లు పెరుగుతున్నా కూడా సేల్స్ లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా? అంటే రేట్ పెరుగుతుంది కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అటు ఇటుగా ఉంటాయి. బట్ ఏంటంటే కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రేట్ పెరిగినా కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్, పెరుగుతూనే ఉంటుంది కాబట్టి దాని గురించి ఏమీ వరి తీసుకుంటారు. అంటే గోల్డ్ కి సంబంధించిన వరకు సో అది పరిస్థితి. ఖచ్చితంగా కస్టమర్స్ అయితే కనుక గోల్డ్ కి సంబంధించినంత వరకు గ్యారంటీగా తీసుకుంటారు. రిక్వైర్మెంట్ ఉంటుంది, గోల్డ్ అనేది ఒక రిక్వైర్మెంట్ గా కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి అయితే గోల్డ్ మార్కెట్స్ లో గోల్డ్ కి ఎప్పటికప్పుడు ఎంత రేటు పెరిగినా కూడా విలువ మారదు, వాడకం మారదు, దాన్ని వినియోగించుకోవడం కూడా మార్చము అని చెప్పేసి చెప్తున్నారు సౌజన్య.